హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ శాన్విత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, షేర్ చేయండి. లైక్ అయితే చేయట్లేరు ఎవరు, ఒక లైక్ కొట్టండి ప్లీజ్. ఈరోజు రెసిపీ ఆలు గోధుమ పిండితో చేసింది. ఇంకా పిల్లలకి ఆలు ఎప్పటికీ కర్రీస్ అలా చేస్తే ఇష్టపడరు కదా, ఇట్లా డిఫరెంట్గా చేసి పెడితే బాగుంటుందని చేశాను. దీనికోసం నేను 4 ఆలు తీసుకున్నాను. వాటిని చెక్కు తీసి ఇట్లా తురుము చేసి దాంతో తురుము చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేశాను. ఇంకా ఈ వాటర్లో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ ఇట్లా బాగా ప్రెస్ చేసి వాటర్ డ్రాప్స్ అనేది లేకుండా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకా ఒక దాని తర్వాత ఒకటి ఇలానే మొత్తము ఈ మిశ్రమాన్ని వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ వాటర్ పక్కన పెట్టేయాలి. ఇంకా ఈ వాటర్తో మనకి ఏం అవసరం ఉండదు. ఇంకా దీంట్లోకి కావాల్సినవి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అవి మిక్సీలో వేయాలి. డైరెక్ట్గానే ఈ బ్రెడ్ స్లైసెస్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకో ఇలా పౌడర్గా పట్టుకోవాలి. ఇంకా అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఇందాక నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా, అది ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరగాలండి. ఇది కారంకి తగ్గట్టుగా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది కొరియండర్ కొంచెం వేసుకున్నాను, కొంచెం పుదీనా వేసుకున్నాను, ఒక 2 ఆకులు కరివేపాకు వేసుకున్నాను, ఒక చిన్న సైజు టమాటా వేసుకున్నాను, ఇంకా మీడియం సైజు ఉల్లిపాయలు వేసాను. ఇంక ఇవన్నీ కట్ చేసినవి ఇందులో వేసిన తర్వాతకి ఇంకా ఫైనల్గా కారం 1 టేబుల్ స్పూన్ వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సరిపోతుంది బ్యాలెన్స్. ఇంకా ఇది ఉప్పు. ఒకవేళ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఇది పిల్లల కోసమే. కానీ నేను కొంచెం వేసాను. ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి నేను. ఇంకే కప్పుతో అయితే బ్రెడ్ మిక్సీ పట్టింది ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీతో గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇంకా ఇందులో కొన్ని వాటరు యాడ్ చేసి కలపాలండి. మంచిగా ఇట్లా ఇడ్లీ బటర్ మాదిరిగా ఇట్లా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాతకి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఒకటి విషయం అండి, కొంచెం క్రిస్పీగా రావడానికి నేను కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేశాను. ఒక 3 స్పూన్లు యాడ్ చేశాను, అదొక్కటి యాడ్ చేసుకోండి. సారీ, స్కిప్ అయిపోయింది ఆ వీడియో. ఇంకా నేను ప్యాన్ పెట్టుకున్నాను, అది వేడైన తర్వాతకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో ఇంకా కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఇందాక యూజ్ చేయంగా ఎక్స్ట్రా ఉండే, అందుకని వేసాను. వద్దైతే స్కిప్ చేయండి మీరు, పర్లేదు. ఇంకా పప్పు బజ్జీలాగా ఇలా వేసుకోవాలి. ఇంకా చిన్న సైజ్ అయితే 4 కూడా వస్తాయి ఇదే ప్యాన్లో. తొందర అయిపోవాలి అనుకుంటే లేదు, పర్లేదు అని ఇలా పెద్దగా అనుకుంటే 3 మాత్రమే వస్తాయి. ఇంకా మిశ్రమాన్ని అంతా ఇలా వేసుకొని ఒక దాని తర్వాత ఒకటి కాల్చుకోవాలి. ఇందులో ఈ ఆలు తురుమే కాకుండా ఇందులో ఇంకా క్యారెట్ తురుము వేసుకోవచ్చు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు నార్మల్గా కాల్చేది కూడా చూపిస్తున్నాను. ఇందాక అందులో కరివేపాకు, కొత్తిమీర వేసాను కదా, కొంచెం ఆయిల్ కూడా ఎక్స్ట్రా వేసాను కదా, ఇందులో అయితే కొంచెమే ఆయిల్ వేసాను. చూడండి, సేమ్ మనం ఆమ్లెట్ ఎలా కాల్చుకుంటాం అలా కొంచెం ఆయిల్ వేసి వీటిని మళ్ళీ సేమ్ బజ్జీలాగానే వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ బాగా పెడితే తొందరగా మాడిపోతుంది, లోపల అవనేది ఉడకవన్నమాట. మీడియం అయితే లోపల మంచిగా బాయిల్ అవుతాయి, బాగుంటుంది కూడా. దీనికోసం అయితే ఖచ్చితంగా మీరు ఫ్రై ప్యానే వాడాలండి. నార్మల్ వేరే ఉంటాయి కదా గిన్నెలో, అట్లాంటి వాటిల్లో ట్రై చేస్తే మాత్రం రాదు. లేదంటే దోశ ప్యాన్ అయినా పర్వాలేదు, ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు దానిపైన కూడా.
ఇంకా చిన్న సైజు కావాలి 4 వేసుకోవచ్చు అంటే అలా కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఆలూతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇది పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి ఎలా చేసి పెట్టినా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.